అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను సంతోషి. ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలాగే ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, బెట్టింగ్ యాప్స్ ఇష్యూ అనేది ఎప్పటినుంచో ఉంది. సో అంటే మనం చూసుకుంటున్నట్లయితే ఒక 7 మంత్స్ నుంచి ఇష్యూ అనేది రన్ అవుతుంది. యూట్యూబర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సెలబ్రిటీస్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోట్ చేశారు. సెలబ్రిటీస్ ని పట్టుకుని సెలబ్రిటీ మీద పెట్టేసేసి వాళ్ళు ఏదో చించేస్తున్నట్టు చీల్చేస్తున్నట్టు అధికారులు చాలా గొప్పగా చేస్తున్నట్టు చెప్పుకుంటారు. తప్పితే అమ్మా, అది పర్మిషన్ ఎవరిచ్చారు? దేవరకొండ దగ్గరికి వచ్చారు. వస్తే అడిగాడు, మీకేంటి పర్మిషన్ ఏంటి? వాళ్ళు అన్ని రిజిస్ట్రేషను లైసెన్స్ అన్ని చూపించారు. చూపిస్తే చేశాడు. ప్రభుత్వం వాళ్ళకి పర్మిషన్ ఇస్తే, ప్రభుత్వం వాళ్ళ రిజిస్టర్ చేయిస్తే వాళ్ళ కంపెనీకి, ఇంకా నేను అది ఫ్రాడు తప్పు నేను ఎలా అనుకుంటాను? నేను ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం ఇచ్చింది అంటే ఇచ్చింది కనుక నేను చేస్తాను. వాడు నేను ఏదో బాయ్కాటెడ్ లేకపోతే బ్లాక్ లిస్ట్లో ఉన్నదానికో లేదా ఫ్రాడ్ దానికో చేస్తే మీరు ఎలా చేస్తారనొచ్చు. నా దగ్గరికి వస్తారు, సెలబ్రిటీ అన్నాక వస్తారు, అనేక మంది వస్తారు. సార్ మాకు చేయండి, మాకు అది చేయండి, మా ప్రమోషన్ చేయండి అని. అందులో అడిగి చేస్తాము. కొన్ని అడిగితే వాళ్ళు చూపించారు. అలాగే ప్రకాష్ రాజు 16లో చేశాడు, తర్వాత కరెక్ట్ కాదు అనుకున్నాడు, వదిలేశాడు. సెలబ్రిటీలు మీరు తప్పు ఎక్కడ ఉందో మీ దగ్గర ఉంది. మీరు ఆ రిజిస్ట్రేషన్ ఎందుకు ఆపలేకపోతున్నారు? కేరళ కాదు, మన రాష్ట్రంలో లేదు, కేరళ. సరే కేరళలో సిక్కింలో ఉంటే వాళ్ళు ఇక్కడ ఆపరేట్ చేస్తున్నారు కదా, ఇక్కడ ఆపరేట్ చేస్తున్నారు, ఆపరేట్ చేయబట్టే కదా జరుగుతుంది. ఇక్కడ ఆపరేట్ మీరేది మీ ప్రభుత్వం మీ అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు అడ్డుకోరు? మీరు జరగాలి. వాళ్ళ నుంచి మీకు అంతే మామూలు మీకు అందాలి, అవి చెందాలి. తన ఏదో కంటి తుడుపు కోసం ఆయన పట్టుకున్నా ఈయన ఏమి సెక్షన్లు ఎక్కడ ఏ కేసు ఈ కేసు ఏమి నిలబడదు, కోర్టులో ఎక్కడ నిలబడదు, ఏ సెక్షన్ లేదు. వీళ్ళని శిక్షించడానికి ఏ రకమైన ప్రమోట్ చేయటం అనేది శిక్షార్హం కాదు. ఫస్ట్ మనీ లాండరింగ్ కేసులు అనేది ఎట్లా మనీ లాండరింగ్? మరి ఈడీ అనేసి సరిపోతుంది. మనీ లాండరింగ్ అనేది ఊనే నా నోటి మాట ఊతపదలాగా మనీ లాండరింగ్ పేపర్ రాస్తారు. ఈడీ మనీ లాండరింగ్ ఎట్లా? దీంట్లో మనీ లాండరింగ్ ఎందుకు ప్రమోట్ చేయడం? మనీ లాండరింగ్ ఉందా? నేను నా రెమ్యునరేషన్, నా సెలబ్రిటీగా నేను ప్రమోట్ చేసినందుకు నాకు డబ్బులు ఇస్తారు. నా ఇమేజ్ని బట్టి నా దగ్గరికి ఎందుకు వస్తారు? ఎవరికి సెలబ్రిటీ దగ్గరికి ఎందుకు వెళ్తారు? సెలబ్రిటీలు వాళ్ళ ఇమేజ్ని వాడుకుంటారు. సో నా ఇమేజ్కి వాళ్ళు పే చేస్తున్నారు. అది మనీ లాండరింగ్ ఎట్లా అవుతుంది కదా? ఊనే ఏం నిలబడవు కేసులు. ఊనే ఐవాష మా కంటి తుడిచేట్లు ఏదో ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వం పనిచేస్తుంది, ప్రభుత్వ అధికారులు చేస్తుంది. అన్నీ 6 నెలలకు ఒకసారి గంజాయి అంటాము. గంజాయి అంటారు. గంజాయి ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, ఆ ట్రావెల్ చేస్తుంది తెలియదా ప్రభుత్వాలకి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తెలియదా ఎక్కడ పుడుతుంది డ్రగ్స్? అక్కడ నుంచి ఎట్లా గోవా వస్తుంది, ఎట్లా బాంబే వెళ్తుంది, ఎట్లా పంజాబ్ వెళ్తుంది, ఎట్లా కర్ణాటక వస్తుంది, ఎట్లా హైదరాబాద్ తెలియదా? రూట్లు తెలియ వీళ్ళకి. అంత బ్రైట్గా ఉన్నారు ఆఫీసర్స్ అన్నికి తెలుసు. కానీ ఆఫీసర్స్ ధైర్యం చేయలేకపోతారు. ఎందుకు చేయలేకపోతారు? అది నడుపుతున్నది, ఆ దందా నడుపుతున్నది ISIS లాంటి వాళ్ళు, PDF లాంటి దారుణమైన ఆర్గనైజేషన్స్. వాళ్ళ ఆదాయమే వాళ్ళ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చేస్తున్న కూటమి. వాళ్ళ ఆదాయమే వాళ్ళకి ఈ డబ్బే. అందుకని దాని వెనకాల అంత పెద్ద విష సర్కిల్ ఉంది. ఈ ఆఫీసరు ఎవడన్నా ఆఫీసరు ఈ దందా వీళ్ళ డ్రగ్స్ మీద వెళ్ళారంటే వాళ్ళు కుటుంబాన్ని లేపేస్తారు. ఆ కుటుంబానికి రక్షణ కల్పిస్తా మన ప్రభుత్వాలు కాదు. ఒక ఎమ్మెల్యేకి 4 పోలీసులు, గన్లు. ఇలాంటి ఆఫీసర్స్కి ఎవరు? ఇలాంటి ఆఫీసర్స్కి ఇస్తే మన దేశంలో సూపర్ ఆఫీసర్లు ఉన్నారు, నిమిషాల్లో లెక్కలు తెలుసు. కానీ అలాంటి ఆఫీసర్ ధైర్యం చేయడానికి వాళ్ళకి ఫ్యామిలీ పిల్లలు ఉంటారమ్మా. వాళ్ళని లేపేస్తారు. లేపేస్తే ప్రభుత్వం ఏమనుకుంటుంది? ప్రభుత్వమే వాళ్ళకి రక్షణ కల్పించాలి. ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే రక్షణ ఆఫీసర్స్కి ఇవ్వలేకపోతుంది మన ప్రభుత్వాలు. కనుక జరుగుతుంది. తెలియదా? అప్పుడప్పుడు ఎవరినో ఒక నైజీరియా నుంచి ఒకటి పట్టుకుని, ఇంకోటి నుంచి ఇంకోటి పట్టుకుని కథలు పట్టుకున్నా, వాడిని పట్టుకున్నా, ఇంటి పట్టుకున్నా. సార్, అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రకాష్ రాజ్ గురించి వస్తే గనక దేశంలో ప్రపంచంలో ఏ ఇష్యూ జరిగినా కూడా ఆయన ఫస్ట్ వాయిస్ రేస్ చేస్తారు. అలాంటి వ్యక్తికి తెలీదా ఈ ప్రమోషన్స్ చేయడం అని చెప్పేసి చాలా మంది. సో వాళ్ళందరూ కూడా చాలా సెలబ్రిటీస్, ఫ్యామిలీ జనరేషన్స్ నుంచి కూడా, అంటే మంచు లక్ష్మి ఇట్లా అడుగుతున్న మొండమోపులకి తెలియదా ప్రభుత్వం ఇవన్నీ చూసుకోవాలి, ప్రభుత్వం ఆఫీసర్స్ పట్టుకోవాలని తెలియదు? ప్రకాష్ రాజు తెలీదు,
16 ఒక సంవత్సరం చేశారు 2016లో. ఉమ్, 2017లో రెన్యూ చేయండి, నువ్వు నాకు వద్దన్నారు, అయిపోయింది కదా. ఉమ్, మరి ఇప్పుడు అడుగుతున్నారు, ప్రశ్నలు అడుగుతున్నారు, ఇలా ప్రభుత్వాన్ని అడగమనండి. ఉమ్, ఊరినే ప్రకాష్ రాజు ఈ సినిమా వాళ్ళని పట్టుకుని సినిమా వాళ్ళ మీద కమెంట్ చేసేస్తే వ్యూస్ కోసం ఏదో పని చేస్తున్నాడు. మీ ప్రభుత్వ అధికారులు ఏం పీకుతున్నారు? ప్రభుత్వ అధికారులు ఉమ్, ప్రభుత్వం ఏం చేస్తుంది? ఉమ్, వాడు కేరళలో ఎక్కడో, సిక్కింలో ఎక్కడో రిజిస్టర్ చేసుకుని వాళ్ళ దందా ఇక్కడ నడుపుతా అంటే ఈ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? ఉమ్, వాళ్ళ ఆ లింకులు ఏంటి పట్టుకోరా? అధికారులు అంత నిలుపుతానే ఎందుకున్నారు? అది అడగమనండి సమాజాన్ని. ఉమ్, ఊనేసి మాట వెళ్తే సినిమా వాడు వాళ్ళకి తెలీదా? వాళ్ళకి ఉండద్దా? ఏముండద్దా? నాకు భగవంతుడు నా కృప వల్ల నాకు ఒక ఇమేజ్ వచ్చింది. ఉమ్, నేను ఒక సెలబ్రిటీని అయ్యాను. ఉమ్. ఆ సెలబ్రిటీకి వాడు డబ్బులు ఇస్తే నా యొక్క ప్రమోషన్ వాడికి అవసరం, బతిమాలుకుంటారు. అంటే డబ్బులు ఇస్తే ఏదైనా మమ్మల్ని- చేస్తారా అని కూడా వార్తలు వస్తాయి. ఎవరు డబ్బులు ఇవ్వకుండా ఈ సమాజంలో ఏమైనా పని చేస్తున్నారా? నువ్వు పని చేస్తావమ్మా డబ్బులు లేకుండా? మరి డబ్బులు ఇస్తే పని చేస్తారు ఎవరైనా అంతే. సినిమా వాడు మాత్రం డబ్బులు ఇస్తే పని చేస్తారంటే సినిమా వాడికి మీరు మనుషులే, మేము మనుషులే కదా. సినిమా మేము అన్యాక్రాంతంగా డబ్బులు సంపాదిస్తున్నామా? మోసం చేసి కష్టపడి సంపాదిస్తున్నాం. మా ఇమేజ్కి మా ముఖం వాళ్ళకి కావాలి కనుక మాకు డబ్బులు ఇచ్చి మా ముఖాన్ని వాడుకుంటున్నారు అంతే. నీకు లాయర్ లాయర్ ఎందుకు డబ్బులు ఇస్తున్నావు? తన బ్రెయిన్ లాయర్ వాడతాడు కనుక. డాక్టర్కి ఎందుకు ఇస్తున్నావు? డాక్టర్ తన వైద్యం వాడుతున్నాడు కనుక. అలాగే సినిమా వాళ్ళకి ఎందుకు ఇస్తావు? మా ఫేస్ వాల్యూ కావాలన్నా. మీకు చెందే లాజిక్ మాకు చెందదా? పిచ్చి మాటలేదు. థ్యాంక్ యూ.